వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీలు కూడా ఈ మూడు పార్టీలు కూడా చాలా సీరియస్గా ఎన్నికను తీసుకుంటున్నాయి. ఎన్నిక ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీటు బీఆర్ఎస్కి సంబంధించినంత వరకు బీఆర్ఎస్కి సంబంధించిన సీట్ ఇది. జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ గత జూన్లో చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఎన్నిక అనివార్యం కాబోతుంది. బీహార్ ఎన్నికలతో పాటు దీనికి కూడా ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. అది 1-2 నెలల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు బీజేపీని కొంచెం పక్కన పెడితే ఈ రెండు పార్టీలు మాత్రం, అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్లు మాత్రం ఇప్పటి నుంచే దానికి సంబంధించి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి. బూత్ లెవెల్లో, డివిజన్ స్థాయిలో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాయి. మాగంటి గోపీనాథ్కి సంబంధించినంత వరకు ఇది సిట్టింగ్ సీటు, బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీటు కావడం చేత ఆ పార్టీ మళ్ళీ తమ సీటును తాము కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తుంది. అభివృద్ధి చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని చెప్పేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే ఆరోపిస్తున్నారు. రెగ్యులర్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి డివిజన్ స్థాయిలో మీటింగ్లు పెడుతున్నారు. ఒక్కొక్క డివిజన్కి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేను కూడా ఇన్ఛార్జిగా నియమించారు. టికెట్ ఎవరికి ఇస్తారనే అంశానికి సంబంధించి క్లారిటీ లేనప్పటికీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాలను బీఆర్ఎస్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా కీలకమైన ఎలక్షన్స్. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి బై ఎలక్షన్ కావడం చేత ఈ ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యంగా మేము ఇచ్చిన హామీలు, అనేక రకమైన హామీలు ఇచ్చాం, వాటన్నిటిని అమలు చేస్తున్న నేపథ్యంలో మేము గెలవాలి, ఈ సీట్ను ఖచ్చితంగా గెలవాల్సిందే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ నేతలకు సంబంధించి ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కొంతమంది మంత్రులకు కూడా గ్రేటర్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి 5-6 మంది మంత్రులు కూడా రెగ్యులర్గా ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అభ్యర్థి ఎవరైనా అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక రకాలైన ఊహాగానాలు వచ్చినాయి. ఒక టైంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన అజరే ఇక్కడ మళ్ళీ పోటీ చేస్తారని కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి అని ప్రచారం జరిగినప్పటికీ అతనికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో అజర్ ఇప్పుడు బరిలో లేరు. మరి మిగతా వాళ్ళకి ఎవరికి ఇస్తారంటే దానం నాగేందర్ పేరు వినిపించింది. అంజన్ కుమార్ యాదవ్ లేటెస్ట్గా నేను పోటీ చేస్తా ఇక్కడి నుంచి అని చెప్పేసి ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బొద్దు రామ్మోహన్ గతంలో మేయర్గా పనిచేశారు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి, ఆయన కూడా రేస్లో ఉన్నట్టుగా కొంత ప్రకటనలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంతమంది పేర్లు బాగా వినిపిస్తున్నప్పటికీ అధిష్టానం కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎవరిని అభ్యర్థిగా నియమిస్తామన్న అంశానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే గెలుపు కోసం మాత్రం అందరు కలిపి కృషి చేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, హైదరాబాద్ అభివృద్ధి అంశాన్ని ప్రస్తావించాలి, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ఇలాంటి అన్ని అంశాలను ప్రకటించి ఈ సీటుని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ద్వారా బీఆర్ఎస్ ఏదో ఇప్పటి వరకు చేస్తున్న ఆరోపణలు అవి నిజం కాదన్న అంశాన్ని స్పష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇక మూడో పార్టీగా కీలకంగా ఉన్న బీజేపీకి సంబంధించి కూడా కొంత ఆ పార్టీ కూడా ఇంటర్నల్గా వర్క్ చేస్తుంది. ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కొంత కసరత్తు చేస్తుంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించి బీజేపీ కూడా ఒక సమావేశాన్ని నిర్వహించుకునే అవకాశం ఉంది. ఇక అన్నిటికన్నా కీలకంగా ఉండాల్సిన ఎంఐఎం పార్టీ ఎలక్షన్స్లో పోటీ చేస్తుందా లేదో. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనార్టీల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. మైనార్టీల సంఖ్య కూడా కొంత గణనీయంగా ఉన్న నేపథ్యంలో ఎంఐఎం పోటీ చేస్తుందా లేదా, పోటీ చేస్తే అది ఎవరికి ప్లస్ అవుతుంది, కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా, బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా అనే అంశం పైన కొంత చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం నుంచి సహకారం తీసుకునే అవకాశం ఉందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ప్రధాన పార్టీలు అన్నీ కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికలపైనే దృష్టి సారించినట్టుగా మనకు కనిపిస్తుంది.